ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన కూరగాయలు అనేకం ఉన్నాయి. అయితే మన వాళ్ళు ఇలాంటి వాటిని పక్కన పెడుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది బూడిద గుమ్మడి. బూడిద గుమ్మడితోటి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. అనేక రకాలుగా ఇది మనకి సహాయపడుతుంది. అనేక సమస్యల్ని తగ్గిస్తుంది. అద్భుతమైన ఈ విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. బూడిద గుమ్మడి, దీని ఆరోగ్య ప్రయోజనాలు. గుమ్మడికాయ అనగానే ఇంటి ముందు దిష్టి తగలకుండా పెట్టడమే గుర్తొస్తూ ఉంటుంది చాలామందికి. కానీ ఈ గుమ్మడిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. వరుసగా వీటిని తెలుసుకుందాం. మీకు తెలుసో లేదో, దీంట్లో 96% నీరే ఉంటుంది. కాబట్టి ఇలాంటి మండే ఎండలకి ఇదొక అద్భుతమైన సమాధానం. ఈ రోజులలో ఎండలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, ప్రాణ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గుమ్మడిని కూరగా తిన్నా, నేరుగా తిన్నా అనేక రకాలుగా ఇది మనకి సహాయపడుతుంది. అసలు మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఈ బూడిద గుమ్మడిని ప్రపంచంలో కొన్ని చోట్ల యాష్ గార్డ్ అని మనం అంటూ ఉంటాం కదా, కానీ దీన్ని వింటర్ మిలన్ అని అంటూ ఉంటారు. అంటే అంత ఇది మన శరీరాన్ని చల్లబరుస్తుంది అని అర్థం. దీంట్లో బోల్డ్ అన్ని పోషకాలు కూడా ఉంటాయి. గుమ్మడిని మీరు ఆహారంగా తీసుకున్నారనుకోండి, వెంటనే మీకు ఇమ్మీడియట్గా శక్తి లభిస్తుంది. ఎందుకంటే దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం, మామూలుగా కూరగాయలలో ప్రోటీన్ ఉండదని అనుకుంటూ ఉంటారు, కానీ గుమ్మడిలో ప్రోటీన్ కూడా కాస్త ఉంటుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీన్ని జ్యూస్గా కూడా తాగొచ్చు. ఇలా తాగారనుకోండి, నిర్జలీయత అంటే డీహైడ్రేషన్ సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇక దీని ప్రత్యేకత, ఇది ఆల్కలైన్ గుణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఉండే ఈ ఆల్కలైన్ గుణం శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. అంటే ఎదగాలటం అంటూ ఉంటారే, ఛాతిలో మంట, కడుపులో మంట, ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇంకా ఉబ్బరింపు ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది ఇది. ఇక దీంట్లో పైరిడాక్సిన్ అని ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది మెదడుని చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది అసలే ఎగ్జామ్ సీజన్. పిల్లలకి దీన్ని ఇచ్చారనుకోండి, దీంట్లో ఉండే పైరిడాక్సిన్ వల్ల మెదడు షార్ప్గా ఉండి వాళ్ళ ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ముందున్నాయి కదా. ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. జన సంబంధ సమస్యలు రాకుండా ఇది కాపాడుతుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ ఉండటం వల్ల ఇది మలబద్ధకం, గ్యాస్ ఇలాంటి అనేక సమస్యల్ని తగ్గిస్తుంది. ఇక దీంట్లో పోషకాలకి కొదవే లేదు. ఉదాహరణకు దీంట్లో విటమిన్ సి ఉంటుంది, నియాసిన్ ఉంటుంది, థియామిన్ ఉంటుంది, రిబోఫ్లేవిన్ ఉంటుంది, ఇంకా ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇన్ని ఖనిజాలు, ఇన్ని విటమిన్లు ఒక కూరగాయలో ఉండటం చాలా అరుదు. కాబట్టి దీన్ని మీరు కూరగా వాడుకున్నా, నేరుగా వాడుకున్నా వీటన్నిటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఆసక్తికరంగా కంటి చూపుని ఈ గుమ్మడి మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక దీంట్లో ఇంకా ప్రత్యేక తత్వాలు ఉంటాయి. గ్లైకోసైడ్స్, స్టెరాల్స్ ఇలాంటివి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మనసు మీద పనిచేస్తాయి, బ్రెయిన్ మీద పనిచేస్తాయి. అంటే నిద్రలేమి, కుంగుబాటు, ఆందోళన, ఆఖరికి ప్రపంచాన్ని వణికిస్తున్న అల్జీమర్స్ వ్యాధి ఇలాంటి వాటి నివారణకి ఈ బూడిద గుమ్మడి తోడ్పడుతుంది. ఎందుకంటే దీంట్లో ఈ గ్లైకోసైడ్స్, స్టెరాల్స్ ఉంటాయి కాబట్టి. అసలు అందుకనే ఒక మంచి ప్రాక్టీస్ మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, గిరిజన తండాలలో. అదేమిటంటే ఉన్మాద రోగులకి వాళ్ళకి ఆ బూడిద గుమ్మడిని మధ్యకి కోసి లోపల గుజ్జంతా తీసి దాన్ని టోపీలాగా పెడతారు. దీంతో ఆ ఎర్రేటిక్ బిహేవియర్ తగ్గుతుంది. ఇది ఒక పరిశీలన. దీని వెనక ఎంత వివరణ ఉంది. ఇక బూడిద గుమ్మడి రసం, ఇది శక్తినిస్తుంది. అలాగే నర్వస్ సిస్టమ్కి అంటే నాడీ వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది. ఇంకా గుమ్మడిలో యాంటీమైక్రోబియల్ గుణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే బ్యాక్టీరియా దాడిని ఇది అడ్డుకుంటుంది. ఇక పెప్టిక్ అల్సర్ నివారణకి ఈ మధ్య కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అల్సర్స్ వస్తూ ఉన్నాయి. హెచ్ పైలోరీ అంటారు. ఇలాంటి వాటి నివారణకు కూడా ఇది పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఇంకా ముఖ్యంగా మనకి మంచి చేసే కొలెస్ట్రాల్,
అలాగే చెడు చేసే కొలెస్ట్రాల్ 2 ఉంటాయి కదా, చెడు కొవ్వుని తొలగిస్తుంది ఇది. అంటే మధుమేహులకి మంచిది. ఇంకా ఆసక్తికరమైన విషయం, గుమ్మడి అట్లా లావుగా ఉండి అమ్మో లావు అవుతాం అనుకుంటారు కదా, కానీ దీంట్లో క్యాలరీలు చాలా చాలా తక్కువ. అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదొక అమృతాహారం, బరువుని నియంత్రిస్తుంది. ఇంకా విచిత్రంగా దీనికి కఫం పెరుగుతుందేమో అనుకుంటారు, కానీ శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. అలాగే కాలేయ సమస్యని నిర్మూలిస్తుంది ఇది. ఇంకా థైరాయిడ్, రక్తహీనత ఇలాంటివి రాకుండా ఈ బూడిద గుమ్మడి కాపాడుతుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, చర్మ సౌందర్యాన్ని ఇది పెంచుతుంది. ఇంకా ముఖ్యంగా జుట్టుని ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది. ఇంకా ఆసక్తికరంగా చుండుని నివారిస్తుంది. అంటే ఓవరాల్గా జుట్టు రాలిపోవటాన్ని ఇది తగ్గిస్తుంది. ఇక దీంట్లో యాంటాక్సిడెంట్కి కొదవే లేదు, పుష్కలంగా ఉంటాయి. ఇది ఇంటెస్టైనల్ మొటిలిటీ, పేగు కదలికల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ కారకాలని దూరం చేస్తుంది కూడా. ఒక కూరగాయలో ఇన్ని అరుదైన అద్భుతమైన గుణాలు ఉండటం చాలా చాలా రేర్. కాబట్టి ఎలాంటి జంకు గొంకు లేకుండా మీరు ఈ గుమ్మడిని కూరగా వండుకోండి, లేదా జ్యూస్ తీసి వాడుకోండి, ఏదో రకంలో దీన్ని వాడుకోండి, కానీ ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. ఎందుకంటే ఇది బట్టతల నుంచి బరువు వరకు అన్నిటినీ కంట్రోల్ చేయగలిగే సత్తా కలిగింది కాబట్టి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి సమాచారం 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.